హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు క్లాస్లో చీఫ్ మినిస్టర్ ఆఫ్ అవర్ ఇండియా ఓకే ఎవరెవరు అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్. ఓకే, అయితే మనము లెఫ్టినెంట్ అసలు కేంద్ర యూనియన్ టెరిటరీస్ ఎన్ని ఉన్నాయి? 8 అనుకున్నాం. ఓకే, అంతకంటే ముందు స్టేట్స్ ఎన్ని ఉన్నాయి? 28 అన్నాయి. ఓకే ఓకే ఈ స్టేట్లో ఉన్నవాళ్ళు ఎవరు? ముఖ్యమంత్రులు. మరి యూనియన్ టెరిటరీలో ఉండేవాళ్ళు లెఫ్టినెంట్ గవర్నర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, వాళ్ళు ఉంటారు. సరే, క్లారిటీగా ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం ఎవరెవరు ఉన్నారు. ముందుగా అండమాన్ నికోబార్ ఐస్లాండ్. ఓకే, అండమాన్ అండ్ నికోబార్కు యూనియన్ టెరిటరీ ఇది. దీనికి డికే జోషి గారు ఉన్నారు. ఓకే, లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ డికే జోషి. ఆ తర్వాత ఛత్తీస్గఢ్కి ఎవరు ఉన్నారు? విపి సింగ్ బన్నోర్. దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ. ఓకే, దానికి శ్రీ ప్రఫుల్ పటేల్. ఓకే, పిపి. ఇప్పుడు డామన్ డయ్యూ దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ అనేది డిడి. ఆ తర్వాత పిపి అని గుర్తుపెట్టుకోండి. ఓకే, డిడి డామన్ డయ్యూ పిపి. పి అంటే ప్రఫుల్ పటేల్, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఢిల్లీకి తెలుసు అనిల్ భాయిజాల్ లెఫ్టినెంట్ గవర్నర్. ఓకే, ముఖ్యమంత్రి ఎవరు? శ్రీ అరవింద్ కేజ్రీవాల్. జమ్మూ కాశ్మీర్కు మనోజ్ సిన్హా. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునేది. ఓకే, మనోజ్ సిన్హా. తర్వాత లక్షద్వీప్లకు ఎవరు? దినేష్ శర్మ, ఐపీఎస్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, ఐపీఎస్ పేరు దినేశ్వర్ శర్మ. ఓకే, డిఎస్. తర్వాత పాండిచేరికి మనకందరికీ తెలుసు, భారతదేశంలో తొలి ఐపీఎస్ అధికారి, మహిళా అధికారి ఎవరు? కిరణ్ బేడి. ఓకే, పాండిచేరికి గవర్నర్గా ఉన్నారు. నెక్స్ట్ లడక్ ఎవరు? శ్రీ రాధాకృష్ణ మాథూర్. ఓకే, ఒకసారి చూసుకోండి. ఓకే, చూసుకున్నారు కదా. థ్యాంక్ యూ టు ఆల్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ సలహాలు ఏదైనా ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.